నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టేద్దామండి ప్రాణాయామతో. సూర్య భేదన ప్రాణాయామ అంటారండి. ఈ ప్రాణాయామ ఎందుకు చేయాలి యష్మిత అని నన్ను అడిగితే, చూడండి, ఎసిడిటీ ఇష్యూ ఉన్నా, బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్నా, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా, ఇవాళ నుంచి ఇంకొక సాధనాన్ని తీసుకోండి. అన్నం తినే ముందు ఒక 5 నుంచి 10 నిమిషాలు సూర్య భేదన ప్రాణాయామ చేయండి. దీనివల్ల కలిగే లాభాలని చెప్తానండి. మనం ముందుగా ప్రాణాయామ చేసేద్దాం. చూడండి, ప్రాణాయామ చేయటానికి మనము సుఖాసన లేదా పద్మాసన, అర్ధ పద్మాసనాలో కూర్చోవచ్చు. అలాగే ఎడమ చేతితో మనము చిన్ముద్రనైతే చేస్తున్నాం. చిన్ముద్ర ఎలా చేయాలండి? చూడండి, నా బొటన వేలు చూపుడు వేలు టచ్ చేస్తూ ఎడమ చేతిని నేను నా ఎడమ మూకాల దగ్గర పెట్టాను. అలాగే కుడి చేతితో చూడండి, బొటన వేలు ఉంగరపు వేలని యూస్ చేస్తూ వెన్నుముకని ఎదురుగా పెడుతూ షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేయండి. చేసిన తర్వాత ఒక డీప్ ముందుగా శ్వాసని తీసుకుంటూ కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇప్పుడు ముందుగా చూడండి, నేను నా ఉంగరపు వేలతో ఎడమ నాస్ట్రిల్ని క్లోజ్ చేస్తూ శ్వాసని కుడి నాస్ట్రిల్ నుంచి తీసుకుంటున్నాను. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున వదలండి. మళ్ళీ శ్వాసని కుడి వైపు నుంచే తీసుకుంటూ ఎడమ వైపున శ్వాసని వదలండి. మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, సూర్య భేదన ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మనము నాడీ శోధన ఎడమ నాస్ట్రిల్ నుంచి తీసుకుంటామండి ముందుగా, కానీ ఇక్కడ మనము కుడి నాస్ట్రిల్ నుంచి ముందుగా శ్వాసని తీసుకున్నాం. అంటే మనకి 3 నాడీలు ఉన్నాయండి. ఈడ, పింగళ, సుషుమ్న నాడీలండి. చూడండి, మన రైట్ సైడ్ అన్నది సూర్యుడికి సంబంధించింది కాబట్టి మనము సూర్య భేదన ప్రాణాయామలో కుడి వైపు నుంచే శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు నుంచే శ్వాసని వదులుతాము. ఇలా చేయటం వల్ల మనకి రైట్ సైడ్ ఆఫ్ ద బాడీని మనం యాక్టివేట్ చేస్తున్నట్టు. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు మనం చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. దీన్ని లాస్ట్ రౌండ్ తీసుకోండి. ఎడమ వైపు నుంచి శ్వాసని వదులుతూ 2 చేతులని రిలాక్స్ చేస్తూ మీ బాడీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా మీకు ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు 2 చేతుల్ని దగ్గరికి పెట్టి కళ్ళ పైన పెడుతూ మెల్లగా మీ కళ్ళని తెరవచ్చు. ఇదండి సూర్య భేదన ప్రాణాయామ. నేను చెప్పినట్టు
మీరు ఇంకొక సాధనాన్ని తీసుకుంటున్నారండి. అన్నం తినే ముందు 5-10 నిమిషాల పాటు ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఈ ప్రాణాయామ మీరు చేయటం వల్ల మనకి యాసిడిటీ, బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్న, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న మనం వాటిని రెక్టిఫై చేయొచ్చు. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు పార్శ్వోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మీరు ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనము తాడాసనాలు అయితే నిల్చోవాలి, కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, నేను 2 కాళ్ళని మోకాళ్ళని దగ్గరికి పెడుతూ తాడాసనాలో అయితే నిల్చున్నాను. నిల్చున్న తర్వాత కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, నా వెనకాలన్న కాళ్ళని లోపల వైపున ఫేస్ చేశానండి. ఇలా మనం పెట్టినట్టయితే యాంకిల్ అన్నది డ్యామేజ్ అవుతుంది, కాబట్టి లోపల వైపునే ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నా 2 మోకాళ్ళు స్ట్రైట్గా ఉన్నాయండి. నేను ఎక్కడ బెండ్ చేయట్లేదండి, కాబట్టి స్ట్రైట్గా ఉంచుతూ మనము చూడండి, నమస్తే మనము చెస్ట్ సెంటర్లో పెడతాం కదండి, ఇక్కడ మనము వెనకాల వైపున పెడతాము. మీకు ఒకవేళ కింద వరకే వచ్చింది అనుకోండి, ఇంకొంచెం పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత చూడండి, నా పై భాగాన్ని నేను నా ఎడమ వైపున ట్విస్ట్ అవుతూ శ్వాసని తీసుకుంటూ, శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ నేను నా ఎడమ మోకాళ్ళకి నా శిరస్సుని లేదా చిన్ని ఆనించడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చేసి మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు మనము ఈ మూమెంట్ని చేస్తాము. మనకి నమస్తే పెట్టడం రాలేదనుకోండి, ఏం పర్లేదండి. 2 హ్యాండ్స్ని స్ట్రెచ్ చేస్తూ కూడా మనము ముందుకి బెండ్ అవుతూ చేతులని మ్యాట్ పైన డ్రాప్ చేయొచ్చు. కానీ 2 మోకాళ్ళు మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఈ ఆసన చేసేటప్పుడు అండి 2 కాళ్ళని మనం స్ట్రైట్గా పట్టి బెండ్ అవుతున్నాం చూడండి. ఆమ్స్ట్రింగ్స్ దగ్గర, కాఫ్ మజిల్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మన యాంకిల్స్ దగ్గర కంప్లీట్గా మనము బెండ్ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు అబ్డామినల్ దగ్గర స్ట్రెచ్ ఉంటుంది. బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తున్నాం. అలాగే మన శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా మన తల దగ్గరికి వెళ్తుందండి. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతే ఏమవుతుందండి, మన మైండ్ అన్నది కామ్ అవుతుంది. అలాగే ఫేస్లో గ్లో వస్తుంది, హెయిర్ని కూడా గ్రోత్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని రిపిటేషన్స్గా 2 కాళ్ళతో మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి నేను నా ఎడమ కాళ్ళని వెనకాల వైపున తీసుకెళ్ళానండి.
మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేస్తూ 2 కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఈ నమస్కారాన్ని మనము పశ్చిమ నమస్కారము అంటామండి. వెనకాల వైపు నుంచి మనం నమస్తే పెడితే మన చేతుల్లో ఇంకా ఎక్కువగా ఫ్లెక్సిబుల్ అవుతుందండి. కుదిరితే చేయండి, లేకపోతే ఏం పర్లేదండి. మెల్లమెల్లగా మనం ఈ ఆసనాన్ని ఇలా పెడుతూ చేయటానికి ట్రై చేద్దాం. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నేను ముందు కూడా చెప్పాను కదండి, ఎసిడిటీ, బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామాన్ని చేయండి అని. మనకి స్టమక్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా సూర్య నమస్కారాలు చేసినా కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. వెయిట్ లాస్కి చూసుకోండి, డైజెషన్ ఇష్యూస్ ఉన్నా చూసుకోండి, మన శరీరాన్ని టోన్ చేయటానికైనా చూసుకోండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఈ ప్రాణాయామాతో పాటు సూర్య నమస్కారాలని తప్పకుండా చేయటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పర్వతాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఇప్పుడు నేను సుఖాసనాలో కూర్చున్నాను కాబట్టి 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత మీకు కంఫర్టబుల్గా ఉంటే పద్మాసనని అడాప్ట్ చేయొచ్చండి, లేదా అర్ధ పద్మాసన చేసినా కూడా సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి కుడి కాళ్ళని నేను అర్ధ పద్మాసనాన్ని చేస్తున్నానండి. మీకు కుదిరితే పద్మాసనాన్ని చేయండి. కుడి కాళ్ళని పైకి రేస్ చేస్తూ చూడండి, ముందుగా కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ ముందుకి తీసుకొచ్చి చూడండి, నేను నా కుడి హీల్ని ఈ భాగంలో టచ్ అయ్యేలా పెట్టాను. చాలా మంది ఏం చేస్తారంటే అండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి చేస్తారు. అలా చేస్తే యాంకిల్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి ఎంతైతే అంత దగ్గరికి పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత ఎడమ కాళ్ళని నేను ఫోల్డ్ చేస్తున్నానండి. ఫోల్డ్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ నమస్తే పొజిషన్లో పెట్టడానికి ట్రై చేయండి. ఈ పొజిషన్లో ఉంటూ ఉజ్జాయి బ్రీతింగ్ చేయడానికి ట్రై చేద్దాం. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేస్తూ ముందుగా కుడి కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. చూశారు కదండి, పర్వతాసన ఎలా చేయాలో చూపించాను. మనము హ్యాండ్స్ని రేస్ చేస్తూ లెంథెన్ చేస్తున్నాం కదండి. మన స్పైన్, మన వెన్నుముక్కకి స్లిప్ డిస్క్స్ ఉంటాయండి, డిస్క్లు ఉంటాయి కదా, అది స్లిప్ అయిందనుకోండి, మనము ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఆ డిస్క్లు అన్నవి ఎలైన్ అవుతాయి. కాబట్టి మీకు ఈ ఇష్యూ ఉంటే ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే కాళ్ళని మనము పద్మాసనాలో పెడుతున్నాం కాబట్టి కాళ్ళలో మనకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. అలాగే చూసుకున్నట్టయితే ఈ భాగంలో మనము హీల్స్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేస్తామండి. అంటే ప్యాన్క్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తాం కాబట్టి మనకి డయాబెటీస్ ఉన్నా కూడా, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా రెక్టిఫై అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో, ఈసారి నేను కుడి కాళ్ళతో చేశాను కదండి, నెక్స్ట్ టైం నేను ముందుగా నా ఎడమ కాళ్ళని పైకి పెడతాను. ఇలా మనము ఆసనాన్ని హోల్డ్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. చూడండి, వదిలేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. నా దగ్గర వచ్చే ఒక స్టూడెంట్ ఇలా వదిలేశారండి, యాంకిల్ అయితే డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి మీ కాలే కదండి, మెల్లగా దాన్ని హోల్డ్ చేస్తూ కింద డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. అన్నెసెసరీగా మన బాడీని డ్యామేజ్ చేయొద్దండి, చాలా కేర్ఫుల్గా చేయటానికి ట్రై చేయండి. ఇదండి పర్వతాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసనాన్ని టేబుల్ బ్రాహ్మణ ఆసన అంటారు, కానీ ఇక్కడ మనము రివర్స్ టేబుల్ అయితే చేస్తాము. చూడండి, ముందుగా ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ ఆసన చేయటానికి మనము దండాసనాలో అయితే కూర్చోవాలి, కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. దండాసనం అంటే మనము 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తామండి. అలాగే కాళ్ళు వేలు చూడండి నా వైపున ఫేస్ చేస్తున్నాయి. ఈ పొజిషన్ నుంచి 2 చేతుల్ని వెనకాల వైపున తీసుకెళ్ళండి. చూడండి, నా చేతు వేలు అన్నవి ఇలా పాయింట్ చేసి లేవండి, మన శరీరం వైపే ఫేస్ చేస్తున్నాయి. చేసిన తర్వాత 2 మోకాళ్ళని చూడండి పైన పాయింట్ చేసేటట్టు పెట్టుకోండి. చూడండి, మనము హిప్ని రేస్ చేస్తే ఒక టేబుల్ పోస్చర్లోకి రావాలి. కాబట్టి నేను శ్వాసని తీసుకుంటూ హిప్ని నేను పైకి రేస్ చేస్తూ నెక్ని రిలాక్స్ చేస్తున్నాను. మనం వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, కుడి కాళ్ళని పైకి రేస్ చేస్తూ మెల్లగా శ్వాసని తీసుకుంటూ అప్ చేయండి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. హిప్ని మాత్రం ఇలా కింద డ్రాప్ చేయకండి, పైనే పెడుతూ లెగ్ మూమెంట్ అయితే చేయండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనము ఈ భాగాన్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు అండి హ్యాండ్స్ మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది, కాబట్టి హ్యాండ్స్ని స్ట్రెంగ్తెన్ చేయటానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే ఈ భాగాన్ని పైకెత్తడానికి మనం మన కోర్ మజిల్స్ని వాడతామండి. కోర్ స్ట్రెంగ్త్ని వాడి మనము మన హిప్ని రేస్ చేస్తాము. అలాగే ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేస్తూ ఇంకో కాళ్ళని అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయటం ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఉంటుందండి, కానీ చేయటానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ లెగ్ని అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేయలేకపోయినా ఆ పోస్చర్లో ఉండటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ హిప్ని కింద డ్రాప్ చేస్తూ ముందుగా మీ కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ చేతులని రిలాక్స్ చేయండి. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ భాగంలో వీక్గా ఉంటుందండి. చాలామంది అనుకుంటారు తిప్పటం వల్ల, కుక్ చేయటం వల్ల అంటారండి, కానీ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న మన బోన్స్ వీక్గా ఉన్నా కూడా మనకి పెయిన్స్ అన్నవి సహజం. కాబట్టి ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. వీక్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రెషర్ పెడితే మనకి ఇరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వ్రిస్ట్ని మనం స్ట్రెంగ్తెన్ చేసి ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. ఇదండి రివర్స్ టేబుల్. మనము ఒక చిన్న వేరియేషన్తో పాటు చేసాము. దీన్ని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా డైజెషన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో చెప్తానండి. చూడండి, అన్నం తిన్న తర్వాత వజ్రాసనాలో కూర్చోవటం చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, వజ్రాసన అంటే మనం 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఈ పొజిషన్లో కూర్చుంటాం. ఇక్కడ
2 మూకాలు స్ట్రైట్గా ఉంటాయి. వెన్నుముక్క ఆటోమేటిక్గా స్ట్రైట్ ఉంటుందండి. ప్రతి ఆసనాలో ప్రతి దాంట్లో మనం ఇలా స్ట్రైట్గా పెట్టండి అంటాము, కానీ ఈ ఆసనాలో స్ట్రైట్గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇక్కడే ఆగిపోతుందండి. ఆగిపోయి మనకి ఈ భాగంలో ఎక్కువగా వెళ్ళి డైజెషన్ ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయి. ఈ సలహాని ఫాలో అవ్వచ్చు, లేదా మనము కాఫ్ రేజెస్ అయితే చేయొచ్చండి. చూడండి, శ్వాసని తీసుకుంటూ కాళ్ళ వేళ్ళ పైకి వస్తాము, మళ్ళీ శ్వాస వదిలేటప్పుడు డౌన్. ఈ భాగంలో చూడండి నాకు ఎలా స్ట్రెచ్ అవుతుందో కనిపిస్తుంది. చూడండి, కాఫ్ రేజెస్ చేసినా కూడా మనకి డైజెషన్ ఇష్యూస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కూడా రివర్స్ అవుతుంది. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.